వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా నాతో కనెక్ట్ అవ్వాలనుకుంటే యూ కెన్ కనెక్ట్ మై టాప్ ఫైవ్ అండి. ఈ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వైరస్ కైండ్ సర్వీస్ లైక్ రెజ్యూమ్ రివ్యూ, వన్ ఆన్ వన్ మెంటర్షిప్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్, కెరియర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూ. సో యూ కెన్ చెక్ ఆల్ రియల్ టైమ్ రేటింగ్స్ అండి, రేటింగ్స్ అండ్ టెస్టిమోనియల్స్. సో యూ కెన్ ఆల్వేస్ చెక్. సో ఇట్స్ ఓపెన్ టు ఆల్. సో ఓకే, థ్యాంక్ యూ. గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ స్టడీ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం డాక్స్ క్వెరీ వ్యూ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఓకే, సో జనరల్గా లెట్ వి గో టు పవర్ బై డెస్క్టాప్. ఓకే, పవర్ బై డెస్క్టాప్లో మనకి ఏముంటాయండి, జనరల్గా 3 వ్యూస్ అయితే ఉన్నాయి ఇంతకుముందు. ఓకేనా, రిపోర్ట్ వ్యూ అండ్ దిస్ ఇస్ టేబుల్ వ్యూ అండ్ దిస్ ఇస్ మోడల్ వ్యూ. సో మనకు కొత్తగా డాక్స్ క్వెరీ వ్యూ అనేది వచ్చేసింది అనమాట. లైక్ 2-3 months బ్యాకే వీళ్ళు పబ్లిక్ రివ్యూ చేశారన్నమాట, అంటే పబ్లిక్కి రిలీజ్ చేశారు. ఇంతకుముందు అయితే ప్రివ్యూ ఫీచర్స్లో ఉండేది. నా ఎవరైతే పవర్ బై డెస్క్టాప్ కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి డిఫాల్ట్గా ఈ వ్యూ కూడా కనిపిస్తుంది. సో ఇంతకుముందు 3 వ్యూస్ ఉన్నాయి, నా కొత్తగా డాక్స్ క్వెరీ వ్యూ వచ్చింది. అంటే ఏంటో చూద్దాం. ఓకేనా, సో ఏం లేదండి. ఓకే, ఒకసారి చూద్దాం డాక్స్ క్వెరీ. ఇవన్నీ మనకి ఫెమిలియర్ మనం. సో లైక్ రిపోర్ట్ వ్యూలో మనకి విజువల్స్ అన్ని మనకి కనిపిస్తాయి, లైక్ టేబుల్ వ్యూలో మనకి డేటా కనిపిస్తుంది, అండ్ మోడలింగ్ వ్యూలో మనకి డాక్స్ అని మనకి టేబుల్ సంబంధించిన ఉంటే లైక్ యూ కెన్ డూ హియర్ డేటా మోడలింగ్ అంతా చేసుకోవచ్చు. ఇదంతా మనకు తెలిసిందే. మల్టిపుల్ టేబుల్స్ ఉంటే లైక్ 1 to many అండ్ రిలేషన్షిప్స్, ఇవన్నీ మనకి ఇక్కడ చేస్తాం. నెక్స్ట్ 4th వన్ ఇస్ డాక్స్ క్వెరీ వ్యూ. సో ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా, సో ఏం లేదండి, ఇవి బేసికల్లీ డిలీటెస్. ఓకే, బేసికల్లీ ఇవి టేబుల్ రిటర్న్ చేస్తాయి, లైక్ టేబుల్ ఫంక్షన్స్ రిటర్న్ చేస్తాయి అవుట్పుట్. ఓకే, వాట్ ఈస్ టేబుల్ ఫంక్షన్? మనకి డాక్స్ 2 type ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్కేలార్, అదర్ వన్ ఈజ్ టేబుల్. అంటే స్కేలార్ అంటే సింగిల్ వాల్యూ అవుట్పుట్ ఇస్తుంది, టేబుల్ అంటే టేబుల్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఒకసారి చూద్దాం. మనకి ఆల్రెడీ జనరల్గా మనకి సమ్ ఆఫ్ సేస్ ఉన్నాయి కదా, మనకి ఫస్ట్ ఎవాల్యుయేట్ రాయాలండి. ఇక్కడ మనకి ఎవాల్యుయేట్ రాస్తే మనకి ఎగ్జిక్యూట్ అయింది. మనం ఏం చెప్పాం, టేబుల్ ఏ అవుట్పుట్ ఇస్తుంది. మనం సమ్ ఆఫ్, నేనేం చేస్తానంటే సమ్ ఆఫ్, ఓకే, అమౌంట్. ఓకే, సమ్ ఆఫ్ అమౌంట్ రాస్తాను. ఓకే, సో సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్ అంటే మనకి సేల్స్ అమౌంట్ ఎంత ఉందో అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, నేను రన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి, ద ఎక్స్ప్రెషన్ స్పెసిఫైడ్ ఇన్ ద క్వెరీ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ టేబుల్ ఎక్స్ప్రెషన్. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఓన్లీ టేబుల్స్కి అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో అదే మనకి మనం ఇక్కడ రన్ చేయగలుగుతాం. టేబుల్ అవుట్పుట్ ఏమేమి ఇస్తాయి, లైక్ సమ్మరైజ్ కాలమ్స్. ఓకే, సమ్మరైజ్ కూడా ఇస్తుంది, సమ్మరైజ్ కాలమ్ కూడా ఇస్తుంది. ఏం చేయాలి, ప్రొడక్ట్స్, ఓకే, కామా సేల్స్. ఇక్కడ మనం సేల్స్ రాసుకోవచ్చు, దాని రెస్పెక్ట్ సేల్స్ రాసుకోవచ్చు. ఓకే, సేల్స్. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే కనుక మనకు అవుట్పుట్ అయితే మనకు వచ్చేస్తుంది. చూసారు, ఇది టేబుల్ అవుట్పుట్. సో ఏదైతే మనకి టేబుల్ అవుట్పుట్ ఇస్తుందో అదే మనం ఇక్కడ రాయగలుగుతాం. నార్మల్గా జనరల్గా మనకు సింగిల్ సమ్ ఆఫ్ సేల్స్, స్కేలార్ అవుట్పుట్స్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది. స్కేలార్ అవుట్పుట్స్ కావాలంటే ఇక్కడ రాసుకోవాలి మీరు. రిజల్ట్ మనకు రాసుకున్నాం కదా, ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సేల్స్. ఓకే, ఇలా రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ సేల్స్. ఓకే, లైక్ దీని అవుట్పుట్ మనకి క్లియర్గా మనకి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద సమ్ ఆఫ్ సేల్స్. బట్ హియర్ వి కాంట్ ఏబుల్ టు రైట్. ఇక్కడ ఓన్లీ టేబుల్ ఫంక్షన్సే మనం రాస్తాం అనమాట. ఓకే, టేబుల్ ఫంక్షన్ అవుట్పుటే రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేం యూజ్ అంటే, లైక్ ఎగ్జాంపుల్ మనం వీ కెన్ ఏబుల్ టు హియర్ ఫార్మాట్ కరెక్ట్గా ప్రాపర్గా లేదు, లైక్ ఫార్మాట్ పరిగొట్టే మనకి చూసారా ఫార్మాట్ అయిపోయింది. చూసారా, మళ్ళీ బ్యాక్ వస్తాం. ఓకే, లైక్ కంట్రోల్ జే కొట్టేస్తున్నాం. లైక్ ఫార్మాట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా కమెంట్ చేసుకోవచ్చు అని వీ కెన్ ఏబుల్ టు కమెంట్ ద లైన్స్ అనమాట. కమెంట్ చేసుకోవచ్చు అండ్ అగైన్ కంట్రోల్ జే అండ్ అన్కమెంట్ కూడా చేసుకోవచ్చు. సో కమెంట్ చేసాను, లైక్ అన్కమెంట్. సో డిఫరెంట్ అనమాట. ఓకే, డిఫరెంట్ మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, సో దీన్ని కమెంట్ చేసుకోవచ్చు. ఐ కెన్ ఏబుల్ టు అన్కమెంట్. సో మనం ఎప్పుడైనా ఎలా వర్క్ అవుతుంది, అవుట్పుట్ ఏమొస్తుంది చూసుకోవడానికి కూడా ఇది మనకు బాగా యూజ్ అవుతాయి. లైక్ రీప్లేస్. సో ఏం ఫైండ్ అనుకున్నాము, సేల్స్ కదా. సో కెన్ ఏబుల్ టు రైట్ లైక్ సేల్స్. ఎస్, ఓకే, ఎస్ఏ ప్లేస్లో కేఏ అని రాదు, సంథింగ్. ఓకే, కేఏ, ఓకే, సంథింగ్ ఇట్లా రీప్లేస్ చేసుకోవడానికి ఐ కెన్ ఏబుల్ టు యూజ్ అనమాట. ఓకే, చూడండి ఒకసారి రన్ చేస్తే ఇక్కడ కేఏ అని వస్తుంది, చూసారా. సో ఇట్లా జస్ట్ మనం రీప్లేస్ చేసుకోవడానికన్నా లైక్ డిఫరెంట్గా మనం క్వరీని ఫార్మాట్ చేయడానికి. ఇంతకుముందు క్వరీ ఫార్మాట్కి మనం daxformat.com యూజ్ చేసాం. అలా కాకుండా ఇక్కడ మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ అయితే ఉన్నాయి. యూ కెన్ ప్లేయర్ ఉన్న దిస్ వన్, యూ కెన్ ఈ కమాండ్ ప్యాలెట్ ఓపెన్ చేసుకొని యూ కెన్ ఏబుల్ టు సీ ద షార్ట్ కట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంటాయి. దీని మీద మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం, షార్ట్ కట్స్ డాక్స్లో ఏమేమి యూజ్ చేస్తాము అనేది మనకు క్లియర్ తెలుసుకుందాం. బట్ ఫర్ టైం బీయింగ్ డాక్స్ క్వెరీ ఏంటో మీకు అర్థమైంది కదా, ఓన్లీ టేబుల్ ఫంక్షన్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. సింగిల్ స్కేలార్ ఫంక్షన్ లైక్ సమ్, యావరేజ్, సమ్ ఆఫ్, ఇవి అయితే వర్కౌట్ అవ్వవు. ఓకేనా, సో టేబుల్ ఫంక్షన్స్ అయితే మనకి వర్కౌట్ అవుతాయి. ఇది క్లారిటీ వచ్చింది కదా మనకి. అండ్ నెక్స్ట్ ఫార్మాటింగ్కి యూజ్ చేస్తుంటాం, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో దట్స్ ఆల్ అబౌట్ డాక్స్ క్వెరీ వ్యూ ఇన్ పవర్ బై డెస్క్టాప్ అండి. ఓకే, థ్యాంక్ యూ.